ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ శాఖలో నూతనంగా డీడీఓ వ్యవస్థను తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవస్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. అసలు ఈ డీడీఓ వ్యవస్థ స్వరూపం ఏంటి, ఎలా పనిచేస్తుంది అనే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు మండల స్థాయిలో ఉన్న ఎంపీడీఓతో పాటు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ సీఈఓ మాత్రమే ఉన్న పదవికి మధ్యలో డీడీఎల్పీఓ పదవిని ఒకటి సృష్టించారు. దానికి ఎంపీడీఓలకు ప్రమోషన్లు ఇచ్చి ఆర్డీఓ స్థాయి అధికారిగా కూడా బాధ్యతలు చేపట్టి వాటిని నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఎవరెవరు పనిచేయబోతున్నారు మనతో పాటు మాట్లాడేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ సీఈఓ జ్యోతి బస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ డీడీఓ వ్యవస్థ ఏంటి, ఎలా పనిచేయబోతున్నారు? ఈ డీడీఓ వ్యవస్థ అనేది కొత్తగా పంచాయతీరాజ్ సిస్టంలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తం స్టేట్ వైడ్గా 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 77 రెవెన్యూ డివిజన్లకి సమాంతరంగా డెవలప్మెంట్ డివిజన్స్ ఏర్పాటు చేసి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రేపు మనకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ వైడ్గా వర్చువల్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్గా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మనకి చిత్తూరు జిల్లాలో చిత్తూరు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ని ప్రారంభిస్తారు. డీడీఓ కంట్రోల్లో పెట్టి డీడీఓ వ్యవస్థని బలోపేతం స్ట్రెంగ్తెన్ చేయడం జరుగుతుందండి. సరే, ఏంటి ఇటు వల్ల పరిపాలనా సౌలభ్యం కానీ ఉద్యోగులు కానీ ప్రజలకు ఎవరికి లాభం ఉంటుంది ఇటు వల్ల? ఈ విధంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ అనేది రావడం అనేది ఖచ్చితంగా పరిపాలనా సౌలభ్యం ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే 3 ఆఫీసులు ఎక్కడికక్కడే సపరేట్గా ఉండటం కాకుండా ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది. ప్రజలకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా చేపట్టడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావించి మన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ మార్పుని అనేది సంస్కరణ అనేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది. ఇది మొత్తానికి పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 డీడీఓ కార్యాలయాలు కూడా సిద్ధమయ్యాయి. వీటిని పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించేందుకు కూడా సిద్ధం చేసినట్లు కూడా మనకి ఇక్కడ జెడ్పీ సీఈఓ జ్యోతి బస్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.